నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. చందన వాళ్ళు వెళ్ళిపోయాక కుమార్ షెట్కి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్లకి మర్యాద కోసమైనా ఏమీ పెట్టలేదని భారతికి అప్పుడు గుర్తొచ్చింది. అందరూ కొంచెం సేపు దాని గురించి ఆలోచించి బాధపడ్డారు. ఈశ్వర్ మాధవి గురించి ఏమైనా అంటారనే ఆలోచనలో ఏమైనా తెచ్చి మర్యాద చేయాలనే విషయం మర్చిపోయారని అందరూ కలిసి మాధవిదే తప్పు అని తీర్మానించారు. మాధవి కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే భారతి నెంబర్కి ఫోన్ వచ్చింది. ఎవరమ్మా నీకు ఫోన్ చేస్తున్నారు అంటూ మాలతి ఫోన్ తెచ్చి ఇచ్చింది. భారతి ఫోన్ ఎత్తి హలో అన్నది. అటునుంచి మాటలు విని ఆశ్చర్యపోతూ చూస్తాను, ఇప్పుడు కొంచెం నాకు ఆపరేషన్ జరిగింది, కొన్ని రోజులు పోయాక ఆలోచించుకొని చెబుతాను, రావడానికి ట్రై చేస్తాను అంటూ ముక్తసరిగా మాట్లాడుతుంటే మాలతి, మాధవి ఇద్దరూ భారతి వంకే చూస్తున్నారు. ఫోన్ పెట్టేసిన తర్వాత భారతి ఏమీ మాట్లాడలేదు. ఏంటమ్మా, ఎవరు, ఏంటి అని మాలతి 3-4 సార్లు అడిగిన తర్వాత, మీ తాతయ్య ఫోన్ చేశారు, నాయనమ్మాకి బాగాలేదంట, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు అని చెప్పేసరికి వెంటనే మాధవి, మన వెంటనే వెళ్ళి తాతయ్యని, నాయనమ్మని చూద్దామా? ఇక్కడికి నేను వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకు మనం మళ్ళీ నాయనమ్మ వాళ్ల ఇంటికి వెళ్ళలేదు. దాదాపు 10-12 ఏళ్ళు అవుతుంది. ప్లీజ్ అమ్మ, వెళ్దాము అని చెప్పింది. మాలతి మాత్రం నీ ఇష్టమమ్మా అని చెప్పింది. వెంటనే మాధవి, నీ ఇష్టమేంటి? నీ ఇష్టం, వెళ్దామక్కా. నువ్వు కూడా బావగారిని పిలుచుకొనిరా, బావగారికి కూడా పరిచయం చేద్దాం అంటూ మాధవి ఎగరింది. భారతి, మనం ఎక్కడికి వెళ్లటం లేదు. ఇన్ని రోజులు గుర్తురాని మనం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాం? ఒకవేళ వెళ్లాలనుకుంటే నేను కుమార్ వెళ్ళొస్తాము అని ఖచ్చితంగా చెప్పింది. మాధవి చాలాసేపు బ్రతిమిలాడేసరికి కుమార్ వచ్చాక చూద్దాం, తనని అడిగా ఒప్పుకుంటే వెళ్దాము అని చెప్పింది. అయితే ఇప్పుడే ఫోన్ చేసి కుమార్ బావని అడగనా? ఉత్సాహంగా అడిగింది మాధవి. ఏమని అడుగుతావు? బావా, తాతయ్య వాళ్ల ఇంటికి మేము వెళ్ళిరామా అని అడుగుతాను అని తన అడగాలనుకున్న మాట చెప్పింది మాధవి. మేము ఏంటి మేము? నీ మొహం అసలు కుమార్ లేకుండా నేను వాళ్ళింటి గడపకూడా తొక్కను. కుమార్ వస్తే అందరూ కలిసి వెళ్దాం, లేదంటే నోరు మూసుకొని కూర్చోండి, ఇంక రెండో మాటలేదు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం బావ వస్తే వచ్చి మాట్లాడాలని ఆశపడింది మాధవి. కాని పని ఉందని సుబ్బు వచ్చి క్యారేజ్ తీసుకెళ్లాడు. కుమార్తో రాత్రి మాట్లాడదామని ఎదురుచూస్తూ ఉంది మాధవి. మాలతి బుజ్జిని తీసుకుని 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోయింది. మాలతి వెళ్లేటప్పుడే గణేష్తో మాట్లాడి సిద్ధంగా ఉండమని, తాను ఎలాగైనా బావను ఒప్పిస్తానని ఖచ్చితంగా చెప్పి పంపించింది. పనులన్నీ గబగబా పూర్తిచేసి మొన్నట్లాగానే కుర్చీలో కూర్చుని ఈసారి నిద్రపోకుండా ఎదురుచూసింది. కాస్త ఆలస్యంగానే వచ్చిన కుమార్ మాధవిని చూసి తనకోసమే ఎదురుచూస్తోంది అనుకుని తెగ ఆనందపడిపోయాడు. ఏంటి మాధవి, ఇవాళ కూడా ఏమైనా సర్ప్రైజుందా? ఇంత ఆలస్యమైనా నిద్రపోకుండా నాకోసమే ఎదురుచూస్తున్నావు అని అడిగ. మాధవి చెప్పే జవాబు చెవులు రెక్కించి మరీ వినడానికి సిద్ధపడ్డాడు. బావా, తాతయ్య నాయనమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. నాయనమ్మకి ఒంట్లో బాగాలేదంట, అందుకే మమ్మల్ని చూడాలని కలవరిస్తుందంట. నాకు వాళ్లని చూడాలని ఉంది. వెళ్దామని అమ్మని బ్రతిమిలాడితే నువ్వు వస్తే కాని వెళ్ళము అని చెప్పింది. ప్లీజ్ బావా, ఒక్కసారి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లావా అని బ్రతిమలాడుతూ చెప్పింది. ఏదో చెప్తుందని ఆశతో ఎదురుచూస్తున్న కుమార్ ఈ చెవిన పడగానే షాక్ కొట్టినట్టు మొహం మార్చుకున్నాడు. కుమార్ ముఖం చూడగానే తనకి అక్కడికి రావడం ఇష్టంలేదని మాధవికి అర్థమైంది.
బావా. నేను మాలతి. అమ్మ పిలిస్తే వెంటనే వచ్చేస్తావు అని నువ్వే కదా చెప్పావు. ఈ ఒక్కసారికి రా బావా అని చాలాసేపు బ్రతిమలాడింది. లేదు మాధవి. అక్కడికి వద్దు. అయినా అత్తమ్మ ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చాక ఒక్కసారి కూడా వాళ్ళు ఇక్కడకు వచ్చి మీరు ఎలా ఉన్నారో చూడలేదు. ఇప్పుడు హఠాత్తుగా రమ్మని అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. నాకెందుకో వాళ్ళు ఇలా పిలవడం నచ్చడం లేదు. వద్దు మాధవి, అక్కడికి వెళ్ళవద్దు అని సీరియస్గా చెప్పాడు. ఇందులో నమ్మకంతో పని ఏముంది బావా? నాయనమ్మకి హెల్త్ బాగాలేదు. కొడుకు పిల్లలం కదా, మమ్మల్ని చూడాలనుకుంటుందేమో. మమ్మల్ని చూడకుండానే జరగడానికి ఏదైనా జరిగితే అందరూ ఫీల్ అవ్వాలి బావా. ప్లీజ్ ప్లీజ్ వెళ్దాం. చాలా రోజులైంది నేను వాళ్ళని చూసి ఒక్కసారి చూసి వచ్చేద్దాం బావా అని చాలాసేపు అడిగింది. కాని కుమార్ ఒప్పుకోలేదు. ఎందుకు వద్దంటున్నావు బావా అని అంతసేపు బ్రతిమలాడిన బావ ఒప్పుకోలేదన్న ఉక్రోషంతో అడిగింది. ఏమో మాధవి. నువ్వు అడగంగానే నాకు తీసుకెళ్లాలని అనిపించలేదు. నీకంతగా వెళ్లాలనిపిస్తే సరే, గణేష్తో కలిసి మీరంతా వెళ్ళండి. నేను ఇక్కడే ఉండిపోతాను అన్నాడు. నువ్వు రాకపోతే అమ్మ మమ్మల్ని తీసుకెళ్లను అన్నది. ప్లీజ్ బావా, ఇన్నిసార్లు ప్లీజ్ ప్లీజ్ అంటున్నా. నువ్వు కరగవేంటి బావా? నీవు అక్కడికి కాకుండా ఇంకెక్కడికైనా అడుగు. అది ఎంత ఖర్చైనా నేను తీసుకెళ్తాను. కాని అక్కడికైతే వద్దు. ఎందుకు బావ వద్దంటున్నావు? నీకు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నావు. మాకు కూడా ఉన్నది వాళ్లే. వాళ్ల దగ్గర కూడా పంపకుండా మేము కూడా నీకులా ఒంటరిగా అనాథలా ఉండాలా? కోపంతో నోరు జారింది మాధవి. ఆ మాటలకు దెబ్బతిన్నట్టు చూశాడు కుమార్. నేను ఒంటరిగా అనాథలా ఎక్కడ ఉన్నాను మాధవి? నాకు మీరందరూ ఉన్నారుగా అని బాధగా చెప్పాడు. అవును బావా, నీకు మేమందరం ఉన్నాము. మాకు నువ్వు ఒక్కడివే ఉన్నావు. నేను కాదు అనటం లేదు. ఒక్కసారి చూసి వచ్చేద్దాము. ఇంకెప్పుడు అక్కడికి తీసుకెళ్లమని అడగను కూడా అడగను. ఒక్కసారి తీసుకెళ్ళు. మాధవి బ్రతిమలాడింది. అప్పుడు చాలా గొడవలు అయ్యాయి మాధవి. వద్దు అన్నాడు. ఆ గొడవలు కారణం కూడా నువ్వే కదా బావా. ఒక్కసారి తీసుకెళ్ళు మళ్ళీ అడిగింది. అక్కడికి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్తాను అని ఇందాక చెప్పాను కదా మాధవి. వద్దు మాధవి, ఎందుకో అక్కడికి వెళ్లడం నాకు నచ్చటం లేదు. కుమార్ కూడా కైనంగానే చెప్పాడు. సరే అయితే నేనే వెళ్ళి తాతయ్యను నాయనమ్మను చూసి వస్తాను. నాకు మీ ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. మీరు ఎవరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. నేను ఒక్కదాన్నే ఒంగోలు వెళ్ళిపోయి వాళ్లని చూసి వస్తాను. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఒక్కసారి చూసి వస్తాను అంటే అత్త, అల్లుడు కలిసి తెగ బిల్డపులు ఇస్తున్నారు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేనే వెళ్ళి చూసి వస్తాను అని బెదిరిస్తున్నట్టు చెప్పింది మాధవి. వెళ్తావా? వెళ్ళు, చూస్తాను. కోపంతో పిడికిలి బిగస్తూ అన్నాడు కుమార్. నేను వెళ్ళాక నువ్వు చూసేది ఏమిటి బావా? నువ్వు కనుక నన్ను మా అందరిని తీసుకెళ్లకపోతే నిజంగా వెళ్ళిపోతాను. మొన్న రాత్రి పాల్వంచనుంచి విజయవాడకు వచ్చానుగా, అలాగే విజయవాడ నుంచి ఒంగోలుకి వెళ్తాను. తాతయ్య, నాయనమ్మ, అత్త, మామయ్య అందరిని చూసొస్తాను అని చెప్పింది. వెళ్తావా? అయితే వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. వెళ్ళు. డబ్బులు కావాలంటే తీసుకుని వెళ్ళు అంటూ కోపంతో ప్యాంటు జేబులోనుంచి డబ్బులు మొహాన కొట్టాడు కుమార్. అలా ముఖాన డబ్బులు కొట్టగానే మాధవికి కోపం, బాధ కలిగా ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మాకు ఏ దిక్కులేదని నీ దగ్గర ఉంటున్నందుకే కదా ఇలా డబ్బులు ముఖాన కొట్టావు అని చప్పున పక్కకు తిరిగా ఏడవటం మొదలుపెట్టింది. మాధవి ఏడుపు చూశాక కాని తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు కుమార్కి. అది కాదు మాధవి,
నేను ఎంత వద్దంటున్నా నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతాను అంటే నేను ఇంకా ఏమి చేయను? మొన్న నువ్వు ఒక్కదానివే విజయవాడకు వచ్చినందుకే చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఒంగోలుకి వెళ్ళిపోతాను అంటే కంగారులో అలా చేశాను. సరేలే, ఇంకెప్పుడు అలా చెయ్యను అని కిటికీ దగ్గరికి వచ్చాడు కుమార్. ఇంకెప్పుడు ఏది అడగను. నువ్వు ఏది కావాలన్నా నన్ను అడుగు అన్నావని, మా ముగ్గురికోసం పరిగెత్తుకుంటూ వస్తావు అని చెప్పావని ఇలా అడిగాను. నేను ఇలా అడగడం నా తప్పే. సారీ. నీ దయ దాక్షిణ్యాలమీద బ్రతుకుతున్న వాళ్లం ఇది మర్చిపోయి నిన్ను ఇబ్బంది పెట్టాను. సారీ అన్నది మాధవి కన్నీళ్లు కారుస్తూ. ఇలా మాట్లాడి, నన్ను ఎందుకు పరాయి వాడిని చేస్తావు? నువ్వు ఒంటరిగా వెళ్తాను అంటేనే కదా కోపం వచ్చి నేను అలా చేశాను. నేను ఎప్పుడన్నా నీతో అలా ప్రవర్తించానా? అని బాధపడుతూ అడిగాడు కుమార్. చేసేవాడివేమో, నేనెప్పుడు నిన్ను ఇంతలా ఏదీ అడగలేదుగా, ఇప్పుడు కూడా అడగను. ఇంకెప్పుడు అడగను అంటూ ఏడుపు ఆపుకుంటూ వెనక్కి తిరిగింది. తాను వెళ్ళిపోతుందేమో అని కంగారు పడ్డ కుమార్. ఆగు మాధవి, చెప్పేది విను. నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతావు. కోపంలో ఏదైనా చేసినా, మాట్లాడినా దాన్నే పట్టుకుని వేలాడుతావు. నువ్వు కోపంతో ఒంటరివాడివి, అనాథవి అని నన్ను అనొచ్చు. కాని నేను కోపంతో ఏదైనా చేస్తే మాత్రం ఇలా ఏడుస్తూ ఉంటావు. అలా ఏడుస్తూ వెళ్తే నేను రాత్రంతా నిద్రపోలేను. ఇవాళ పొద్దునుంచి పనిచేసే అలసిపోయి ఉన్నాను. ప్లీజ్ మాధవి, అలా మధ్యలో వెళ్ళిపోకు. కాసేపు కూర్చో. నీకు ఇష్టమైనట్లు ఒంగోలుకి తీసుకెళ్తాను. సరేనా? అన్నాడు కుమార్ అనునయంగా. ఏమీ అక్కరలేదు. నేను ఎక్కడికి రాను అని 4 అడుగులు ముందుకు వేసింది. ఒక్క క్షణమాగే, ప్రశాంతంగా మాట్లాడి వెళ్ళు. లేదంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అసలే ఆకలిమీద ఉన్నాను. బాగా అలసిపోయి ఉన్నాను అనేసరికి చప్పున వెనుతిరిగ కుమార్ మొహం చూసింది. కుమార్ ముఖంలో అలసట, ఆకలిని గమనించి గబగబా వంట గదిలోకి వెళ్ళి భోజనం పెట్టుకుని వచ్చింది. కిటికీ దగ్గర పెట్టి వెళ్ళబోతుంటే, నువ్వు అలా వెళ్ళిపోతే నేను అన్నం తినను. నువ్వు ప్రశాంతంగా నవ్వుతూ కూర్చోలప్పుడే తింటాను. లేదంటే తీసుకెళ్ళిపో అని గట్టిగా చెప్పాడు కుమార్. చేయాల్సినవన్నీ నువ్వు చేసి, అన్నం తిననని నన్ను బెదిరిస్తున్నావా? ఆకలైతే నువ్వే తింటావు. తింటే తిను, లేకపోతే మానేయ్ అంటూ కోపంగా విసవిసా నడుచుకుంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది. కుమార్ కూడా కోపంగా అన్నం తినకుండా మంచం వాల్చి దుప్పటి పరచి పడుకుని కళ్ళు మూసుకున్నాడు. మొహమ్మీద డబ్బులు విసిరికొట్టగానే మాధవి ముఖంలో కనబడిన బాధ, ఆశ్చర్యం, కోపం, మాధవి ఏడవటం గుర్తొచ్చి మనసంతా బాధతో నిండిపోయింది. తాను అలా చేయడం తప్పే అయినా తనను అలా రెచ్చగొట్టడం, తాను ఒంటరిగా వెళ్తాను అనడం మాధవి తప్పు కాదా? పైగా అర్థం చేసుకోకుండా అంటుంది, నాకు తోడుగా అత్తమ్మ ఉంది. మాలతి, గణేష్, బుజ్జి ఇంతమంది ఉన్నారు. అమ్మవారి సాక్షిగా తాళి కట్టిన మాధవి ఉంది. ఇక నేను ఒంటరిని ఎందుకు అవుతాను? అనాథను ఎందుకు అవుతాను? కాసేపు కూర్చోమంటే వెళ్ళిపోయింది. ఇలా ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. తాను ఎందుకు తీసుకెళ్లను అన్నాడో అస్సలు అర్థం చేసుకోలేదు మాధవి. ఇన్ని రోజులు తాను ఇంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా వాళ్లకోసమే తపిస్తోంది. తాను విజయవాడకు వచ్చిన కొత్తల్లో చాలాసార్లు వెళ్దామా అని అడిగిన అత్తమ్మ ఎందుకో ఒప్పుకోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి కూడా నాతో అక్కడికి వెళ్దాం అని అనలేదు. ఇప్పుడు వెళ్తే అందరూ కలిసిపోయి నన్ను నిజంగానే ఒంటరి చేస్తారు అనుకుంటూ ఉండేసరికి తలనొప్పిగా అనిపించి తల నొక్కుకుంటూ పడుకున్నాడు.
మాధవి కూడా కాసేపు మంచంమీద పడుకుని నిద్రరాక అటూ ఇటూ దొర్లింది. మొన్న ఒకసారి పాలు పెడితే తాగని విషయం గుర్తొచ్చి 15 నిమిషాల తర్వాత తింటున్నాడో లేదో చూద్దామని హాల్లోకి వచ్చి చూసింది. తను పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయి. కుమార్ మంచంమీద పడుకొని బాధతో, కోపంతో కళ్ళు మూసుకుని తలనొక్కుకుంటూ ఉండడం గమనించింది. తిను బావా అని చెప్పాలనిపించి మళ్ళీ డబ్బులు మొహంమీద కొట్టిన విషయం గుర్తొచ్చి, నా ముఖాన డబ్బులు కొట్టి నువ్వు బాధపడతావా? నేను కదా బాధపడాల్సింది. తినకపోతే మానేయ్ అంటూ వెనక్కి తిరిగింది. పుట్టినరోజు రోజు కుమార్ ముఖంలో ఆనందంతో వెలిగిపోవడం గుర్తొచ్చి, తమకోసం చిన్న చిన్న సంతోషాలు కూడా వదిలేసుకోవడం గుర్తొచ్చి, మళ్ళీ తిరిగ కిటికీ దగ్గరికి వచ్చింది. బావా, నన్ను తిట్టి నువ్వు బాధపడతావే? ఆకలి అన్నావుగా, తిని పడుకో అని చెప్పింది. మాట్లాడకుండా వెళ్ళిపోయిన మాధవి మళ్ళీ వచ్చేసరికి ఆనందపడుతూ అయినా బింకంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు కుమార్. బావ లేచి అన్నం తిను అని గట్టిగా అరిచి చెప్పేసరికి అత్తమ్మ లేస్తుందేమో అని కళ్ళు తెరిచి, ఇందాక ఉండమంటే ఉండనని వెళ్ళిపోయావుగా, అలాగే వెళ్ళు. నేనేమీ అన్నం తినను, నాకేమీ అక్కర్లేదు అంటూ తల అటువైపు తిప్పాడు. బానే ఉంది సంబడం. నా ముఖాన డబ్బులు కొట్టి నువ్వు అలిగావ్. నేను కదా అలగాల్సింది అని చెప్పింది. నేను ఊరికే అలా చేశానా? నువ్వు నేనొకదాన్నే వెళ్తాను అంటేగా అలా చేశాను అంటూ లేచి మంచమీద కూర్చున్నాడు. సర్లే, నువ్వు ఆ మాటమీద, నేను ఈ మాటమీద ఎంతసేపు అనుకున్న లాభం లేదు. నేను కూర్చుంటే అన్నం తింటాను అని చెప్పావుగా, కూర్చుంటాను. నువ్వు తిను అంటూ కుర్చీ కిటికీ దగ్గరలాగా కూర్చుంది. వద్దులే మాధవి, నేను తప్పు చేశాను అని నువ్వు అనుకుంటున్నావుగా, దానికి పనిష్మెంట్గా నేను ఇప్పుడు అన్నం తిననులే అని బాధగా చెప్పాడు. నేను కిటికీకి ఇటువైపు, నువ్వు అటువైపు ఉన్నాం. కాని ఇది మన ఇల్లే, జైలు కాదు. తప్పులు పనిష్మెంట్లు అని మాట్లాడుకోవడానికి. సర్లే, నేనే రెచ్చగొట్టేలా మాట్లాడాను. అందుకే నువ్వు అలా చేశావు. నేను ఒప్పుకుంటాను. నువ్వు లేచి అన్నం తిను అన్నది సీరియస్గా. నువ్వంత సీరియస్గా చెప్తే నేను తినను. చక్కగా చెప్పు. అలాగే, మిమ్మల్ని అందరినీ ఒంగోలు తీసుకెళ్తాను. సరే అని చెప్పే నవ్వు, అప్పుడు తింటాను అని చెప్పాడు. సరే అని చెప్పి నవ్వాలా? నవ్వడమెందుకు? సరే అని చెప్తే సరిపోదా అని అంటున్న మాధవికి నిజంగా నవ్వొచ్చి చిన్నగా నవ్వింది. మాధవి నవ్వు చూసేసరికి కుమార్ మనసులో ఉన్న బాధంతా దెబ్బకు ఎగిరిపోయింది. నువ్వు అలా నవ్వుతూ ఉండు మాధవి అని పైకి చెప్పి, నేను ఎంత కష్టమైనా భరిస్తాను. ఎక్కడికైనా నీతో కలిసి వస్తాను అని మిగతాది మనసులో అనుకుంటూ అన్నం తినడం మొదలుపెట్టాడు కుమార్. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.